అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఈ రాశి వారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరణకు సన్నిహి సహాయం అందుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయట మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. ముఖ్య సమాచారం ఊరట కలిగిస్తుంది. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారు చెప్పేది ప్రతిదీ నమ్మకండి. ఈరోజు మీ వాహనం చెడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చర్చలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు మీ బాస్ కంటే ఎక్కువ తెలుసునని అనిపించవచ్చు. ఈరోజు ఆర్థిక రంగంలో మెరుగుదల ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగానే ఉంటుంది మరియు మీ కుటుంబంలో వాతావరణం కూడా సంతోషంగా ఉంటుంది. కార్యాలయంలో మీరు గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ చిన్నవారి తప్పులను క్షమించవలసి ఉంటుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించవచ్చు. ప్రేమ మరియు ఆప్యాయత యొక్క భావన మీ మనసులో ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు వాహనాలు జాగ్రత్తగా ఉపయోగించాలి. మీ దృష్టిలో మీకు సమస్యలు ఉంటే వెంటనే వైద్యుని సందర్శించండి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీ సొంత ఇష్టాన్ని ఉపయోగించవద్దు. మీరు సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు స్నేహపూర్వకంగా మారవచ్చు. శత్రువులు పెరుగుతారు. వ్యవస్థ బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.